అవును సార్. కూటమి ప్రభుత్వం వచ్చింది. అలానే కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్? కళ్యాణ్ గారి పేరు చెప్తే ప్రతి ఒక్కరికి ఆనందం పడుతుంది. ఫస్ట్ ఏంటంటారు సార్? సార్ ఆయన ప్రతి ఒక్కటి న్యాయపరంగా చేస్తున్నారండి. చట్టపరం ఏమేమి చేయగలను ఎవరు చేయింది ఆయన చేస్తున్నాడు సార్. ఆయన చూస్తే ప్రతి ఒక్కరికి ఆయన పేరు చెప్తే ప్రతి ఒక్కరు ఆనందపడుతున్నారు. సార్, కళ్యాణ్ గారు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారు? ప్రజల పట్ల ఎలా ఉన్నారు సార్? ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంది సార్. రామరాజ్యం ఎలా హ్యాపీగా ఉంటే అట్లే అని చెప్పచ్చు. దీనికి తిరుగులేదు, ఏ విషయంలోనూ తిరుగులేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ జనవాణి పెట్టడం, సమస్యలు తెలుసుకోవడం, ప్రజలకు ఏం కావాలని అడగడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను వినేసి ఇదే ఫస్ట్ టైం రావడం చిత్తూరు నుంచి. అది గిఫ్ట్ గీడు మా కోడలకు రాయించానండి. అది చిత్తూరులో ఆర్డీఓని కలిస్తే ఆర్డీఓ గారు ఇది మా పరిధికి రాదు అది ఇది అన్నాడు. పోయిన నెల 19వ తారీఖు 2వ నెల 2025లో ఇదే కేసు వాళ్ళు గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసి ఇచ్చారు. నేను పోయి ఇస్తే పరిధికి రాదు, అది రాదు, ఇది రాదు, ఏదేదో చెప్తారు సార్. 10 మార్లు తిరిగాము. మా వకీలను కలిస్తే ఆర్డీఓ గారికి ఉంది, ఆయన ఎందుకు చేయడం లేదు మాకు కూడా అర్థం కాలేదు అన్నాడు. సరే, నాకు వేరే ఒకరు చెప్పారు, మీరు వెళ్ళి పవన్ గారిని కలవండి, మీ పేపర్ అన్ని ఎత్తుకుపోయి ఇవ్వండి, ఆయన న్యాయం చేస్తారు, ఇది మటుకు నిజం అన్నాం.